మనింటినే చూస్తున్నట్టు అనిపిస్తుంది సత్య. తెలీదు ఈ భయంకరమైన నిశ్శబ్దం అదోలాగా చాలా డిస్టర్బ్డ్గా ఉంది. ఇలా చూడు, నువ్వు ఒకే ఒకటి గుర్తుపెట్టుకో. నువ్వు ఎప్పుడు ఇలా కృంగిపోవాలంటే నేను నిన్ను అనుమానించినప్పుడు మాత్రమే. ఇంతవరకు నేను నిన్ను క్వశ్చన్ చేశానా? ఏం ఆలోచించకుండా ప్రశాంతంగా వచ్చి పడుకో. రా రా పార్తి. పోనీ ఇలాగే నించునే పడుకుండి పోదామా? ఇంజిన్లో నువ్వేం చేపెట్టుకో, హీటర్ మాత్రం రెడీ చేసివు. నాకు బండి కావాలి. సాయంత్రంలోగా రెడీ చేసి ఇచ్చే, ఓకేనా? నీకేం కావాలి? నిన్ను చూసేసానుగా, అది చాలరా. నాకొచ్చే కోపానికి ఒక్క పీకు పీకే ననుకో, చచ్చాక కూడా నీ మొహం చూడ్డానికి నవ్వుతున్నట్టే ఉంటది. సారీ, పొరా. వెళ్ళిపోతాను. చెప్పు సత్య. నువ్వు చెప్పిన టాబ్లెట్ తీసుకున్నాను పార్తి. ఇంకేమైనా కావాలా నీకు? జీప్ సర్వీస్కి ఇచ్చాను, ఫార్మసీకి తర్వాత వెళ్దామని చెప్పాను కదా. నువ్వెందుకు పాపని ఇంట్లో ఒంటరిగా వదిలేసి వెళ్ళావు? మహిని కూడా నాతో తీసుకొచ్చాను రా. ఆల్సో ప్రియా కూడా నాతోనే ఉంది. సరే ఒకరోజు వెయిట్ చేయొచ్చు కదా, ఏంటి తొందర? కొన్ని విషయాల కోసం వెయిట్ చేయలేం కదా. ఏం పర్వాలేదు, నేను ఆటో పట్టుకుని ఇంటికి వెళ్ళిపోతా. నువ్వు జాగ్రత్త. సరే ఇంటికి వెళ్ళి ఫోన్ చేయి. భయపడాల్సిన అవసరం లేదు, అంతా ఒకే రక్తం. తనెవరో తెలుసా? నా మనవరాలు. తను నా రక్తం. నువ్వే కదా నిన్న. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే పోలీసుల్ని పిలుస్తాను. పోలీస్? నేను గొడవ పడ్డానికి రాలేదమ్మా. నువ్వు పార్థిబన్నని నమ్మి 20 ఏళ్లుగా కాపురం చేస్తున్న వ్యక్తి. అంతకుముందు జాలి దయ లేకుండా ఎంతో మందిని చంపిన దారుణమైన హంతకుడు అని తెలిసినప్పుడు నన్ను చిక్కను. దేశానికి నీ మొగుడెవడో నేను చెప్తాను. వాడు వచ్చాడు. ఏమైంది సత్య? ఎవరు వచ్చారు? వాడే నిన్న షాప్ కూడా వచ్చాడని చెప్పావు కదా. నన్ను వెతుక్కుంటూ మెడికల్ షాప్కి వచ్చాడు. సరే ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నేను ఇంటికి వచ్చేసాను. కార్లో నన్ను ఫాలో అవుతూ వచ్చారు. వాళ్ళు బయటే ఉన్నారు. సత్య తలుపులన్నీ మూసేయ్. ఆ పోలీస్కి ఫోన్ ఇవ్వు. ఆయన లేరు, ఇక్కడ ఎవ్వరు లేరు. నాకు చాలా భయంగా ఉంది పార్తి. నువ్వు మన రూమ్ లోకి వెళ్ళి తలుపేసుకొని సేఫ్ గా కూర్చో. మన సిద్ధు వచ్చేస్తాడు. నేను అక్కడికే వస్తున్నా.
ఎవరు అడుగు పెట్టినా సరే ఆలోచించకుండా స్పీర్ విసిరు. ఇక మీద మన లైఫ్ ఇలాగే ఉండబోతుంది కదా పార్తి. పరిగెత్తాలి, దాక్కోవాలి, పిల్లాడికి ఏమవుతుందో కూతురికి ఏమవుతుందో అని భయపడి భయపడి చావాలి కదా. అవును, వాడెవడు మన కూతుర్ని చూసి మనవరాలంటున్నాడు. వాడిని చూస్తే చావుని చూసినట్టుంది. మన ఒంట్లో ప్రాణం ఎక్కడెక్కడ ఉంటుందో తెలియదు. కానీ ఈరోజు దాన్ని అరచేతిలో పట్టుకుని వచ్చాను. చింటూ రా. వద్దు, తను అసలే భయపడిపోయి ఉంది. నా అంతటి నేను కోరుకుని పోలీసోళ్ళ పీక పట్టుకొని చట్టంతో గొడవ పడి మిమ్మల్ని నా ఇంటికి రప్పించుకున్నాను. నా కుటుంబాన్ని కాపాడే బాధ్యత మీకు అప్పగిస్తే చేసే పనికి కొంచెమైనా నిజాయితీ. అలా అనకండి. డబ్బు కోసం పనిచేసే వాళ్ళ దగ్గర దయాదాక్షిణ్యాలు ఎదురు చూడటం తప్పే. ఇలా ఇలా పేరుకి తిని పడుకొని దొరలడం కంటే మీరు ఇప్పుడే పెట్టబడి సర్దుకొని వెళ్ళిపోవచ్చు. అలా అనకండి. ఏంటయ్యా ఏంటి తొందరపడకండి. ఇలా ఇలా కారణం చెప్తున్నానని చెప్పి మాటకి మాట మాట్లాడి నా నోట్ నుంచి బూతులు రప్పించకండి. రీఛార్జ్ చేయించుకుందామని. మాట్లాడకండి అది కాదు. మాట్లాడకండి. పెద్దవారిని చూస్తున్నాడు, లేదంటే మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు బాబు. ఏ, వెళ్ళండి వెళ్ళండి. సారీ నాన్న, నువ్వని తెలియక. ఓకేరా ఓకేరా, గుడ్ త్రోరా. నా కొడుకు నేనని తెలిసాక విసిరాదు. నాన్న, నీ పక్కలో పడుకున్నవాడు దారుణమైన హంతకుడు అని తెలిసినప్పుడు నన్నొచ్చి కలువు. కలగన్నావా? కలే అయితే బాగుంటుంది. నాకు తెలిసి వాళ్ళ ఫ్యామిలీలో పెద్దగా ఏదో జరిగింది జోషి. వాళ్ళ టొబాకో ఇండస్ట్రీ టోటల్గా డెమాలిష్ అవ్వడానికి ఇది కూడా ఒక మెయిన్ రీజన్ అంటున్నారు. సర్టిఫికేట్స్ ఫొటోస్ నీకు పంపించాను. అవి ఫోర్జ్డా కదా అని మాత్రం చూసి చెప్పు. చెక్ చేస్తా. బాయ్. ఇట్స్ మిత్ దట్ స్టాండ్ స్టిల్ జోషి. కానీ వీటి గురించి అంతా తెలిసిన ఒక వ్యక్తి షిమ్లా ప్రెజెంట్లో ఉన్నట్టు చెప్తున్నారు. వాడి పేరు హృదయరాజ్ డిసోసా అని రికార్డ్స్లో ఉంది. ఇఫ్ ద ఇంటెల్ ఇస్ రైట్, వాడే లియో దాస్ ఫ్రెండ్ అయి ఉండాలి. సో నువ్వు వాడిని కలవాలంటే ఇంకో 2 daysలో కలవాలి. ప్రాక్టికల్గా నువ్వు ఎంతసేపట్లో రీచ్ అవుతావో తెలియదు. కెన్ ఐ ట్రై టు కనెక్ట్ హిమ్ ఇన్ అ కాల్? నో నో నో, నేను వస్తున్నాను. యు మేక్ ఆల్ ద అరేంజ్మెంట్స్ ప్లీజ్. రాత్రిలోకి వచ్చేస్తాను. ఓకే, Sure, Josh. థ్యాంక్ యూ. ఇక విలన్యవడురా. ఇంత టైం అయింది, మీ అమ్మ ఇంకా రాలేదు తను రోజు ఈ మధ్య ఇలాగే వస్తోంది. కదా. మాటలోనే ఫోన్ చేసింది చూడు. చెప్పు సత్య. భారతి, నేను ఈరోజు రాత్రి ఇంటికి రాను.
నా కోసం వెయిట్ చేయకు, ఫోన్ చేసి పడుకో. ఏమైంది? అది ఈ మధ్య లీవ్లు ఎక్కువ తీసుకున్నాను కదా, పెండింగ్ వర్క్ చాలా ఉంది. అందుకే ఇక్కడే ఉండి ఫినిష్ చేసి రేపు మార్నింగ్ వస్తాను. పొద్దున్న తిట్టినప్పటి నుంచి సిద్ధు ఫోన్ ఎత్తట్లేదు. ఎక్కడున్నాడు? ఇంటికి వచ్చేసాడా? పాపం బాగా తిట్టేశాను. మళ్ళీ చూసుకో భారతి. Ladies and gentlemen, may I have your kind attention? సరే, ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? Will begin shortly. హెడ్ ఆఫీస్లో. ఆఫీస్లోనా? చింటూ, నీకు నాన్న మీద ఎటువంటి అనుమానం లేదు కదా? ఏ? నువ్వు నా నాన్నవి కదా. సిద్ధార్థ్ వచ్చి బండెక్కో. పిలుస్తుంటే వచ్చి బండ వదలండి అంకుల్, రానంటే వదిలేయండి. డోంట్ ఫోర్స్ హిమ్. ఏంటి వాణ్ణి చంపేస్తారా? సరే, రావద్దు. ఇంకోసారి నన్ను ఫాలో చేయడం చూశాను. సార్, ఎందుకు ఇంత రాత్రప్పుడు ఈ చలిలో ఇక్కడ కూర్చున్నారు? ఇంకెవడో ఇక్కడికి రాడు. ఎవడొచ్చి కాల్చినా చచ్చినా నాకు దిగులేదు. వెళ్ళి పడుకోండి. పర్వాలేదు సార్, పర్వాలేదు సార్. మధ్యాహ్నం ఈ కొరియర్ వచ్చింది సార్. మేడం పేరు మీద వచ్చింది. సార్, ఒక్క నిమిషం మీతో ఒకటి చెప్పాలి. ఏంటి? మీ బాధ, భయం అన్నీ నాకు అర్థం అవుతున్నాయి. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని కంటికి రెప్పలా ఎలా చూసుకుంటున్నారో కళ్ళారా చూస్తున్నాను. వాళ్లకు సమస్య అంటే విలువల్లాడిపోతున్నారు. ఇంకో 60 రోజుల్లో నాకు రిటైర్మెంట్ బాబు. ఈ 60 రోజుల్లో మీ కుటుంబం జోలికి ఎవడొచ్చినా సరే వాడయ్యే వాడిని పోగులు పెట్టాక నేను పోతాను. ఇప్పటి నుంచి మా ఇంట్లో వాళ్ళకి ఏవైనా ఎంతటి అవసరం వచ్చినా ఇక్కడి నుంచి అడుగు బయటికి పెట్టను. మీ మీదొట్టు తిండి కోసం పనిచేయట్లేదయ్యా ఈ నెపోలియన్. తిండి కోసం పనిచేయట్లా. నన్ను నమ్మయ్యా, నమ్ము. నిజంగా మీరే కమిషనర్ ఆఫీస్లో అంత పెద్ద గన్ను తీసుకొని అంతమందిని కాల్చారా? మాన్యువల్ చదివి ఏ బట్టన్ నొక్కాలో చెప్పాను. మిగతాదంతా ఢిల్లీనే చూసుకున్నారు. ఈ విషయం బయటికి చెప్పకుండా దీంతోనే బతికేస్తున్నాను. ఓకే.